హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ సర్వీసెస్ ప్రైమ్ టైం వీక్ 3. ఈ వీక్లో కూడా మనం ఎకానమీతో స్టార్ట్ చేద్దాము. ఈ వీక్ కూడా ఎకానమీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. లాస్ట్ వీక్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంతమంది రాసి పంపించారు అండ్ ఐ హ్యావ్ ఎవాల్యుయేటెడ్ దెమ్ అండ్ ఐ హ్యావ్ గివెన్ ద ఫీడ్బ్యాక్. లైక్ వైజ్ ఎవ్రీ వీక్ కూడా మీరు రాయండి, రాస్తూ ఉండండి, బికాజ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ అండ్ వీల్ డిస్కస్ ద ఆన్సర్స్. ఓకే, అండ్ లైక్ వైజ్ నేను లాస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు దాని కామెంట్స్ కూడా చేయండి అండ్ సివిక్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ గో ఇన్ టు ద స్టోరీస్. బిఫోర్ దట్, రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 కేస్ జడ్జిమెంట్ వచ్చింది. ఇన్ దట్ కంటెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మన ఇతిహాసస్ మనకు ఒకటే నేర్పే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంఘోష్ణ కర్మని. సో దీని అర్థం ఏంటి? మనం ఏదైతే పని చేస్తున్నామో పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి, దాని మీద మాత్రమే మనకు అధికారం ఉంది, రిజల్ట్ మీద మనకు అధికారం లేదు. సో వాట్ ఎవర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు ఆర్ మళ్ళీ మెయిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, సో యూ స్టార్ట్ ఇట్ ఫ్రెష్. బీ ప్రొడక్టివ్ ఎనఫ్, అంటే మీరు ప్రొడక్టివ్గా వర్క్ చేయండి. డోంట్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద అంటే ఆ టెన్షన్తో టైం వేస్ట్ అనేది చేయకండి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ యూ నీడ్ టు కీప్ ద అంబిషన్ దట్ యూ నీడ్ టు క్రాక్ ద గ్రూప్. అదొక్కటి మాత్రం మైండ్లో పెట్టుకుని డూ యువర్ వర్క్ అండ్ ప్రిపేర్ కేర్ఫుల్లీ. ఓకే, యా, లెట్స్ సీ ద స్టోరీస్. We'll have 7 stories this week. The most important topic of this week is a complex turn in India's FDI. Yes, foreign direct investment అనేది మన ఇండియా మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది రీసెంట్ ఇయర్స్ వరకు. బట్ వై డిడ్ ఇట్ టర్న్ డౌన్వర్డ్, అంటే డౌన్వర్డ్ ట్రెండ్ ఎందుకు వచ్చింది అండ్ హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ఇండియాస్ ఎకానమీ అనేది టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వీక్. లైక్ వైజ్ వీ హ్యావ్ 6 ఇంపార్టెంట్ టాపిక్స్, అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇండియాస్ బర్త్ రేట్ డౌన్, first dip in total fertility rate in 2 years as per sample registration survey. China digs in on rare earth, commands global market. How China is controlling the world strategically through its geographical resources, which is a very important topic. Next, SEBI probe on Jane Street market manipulation, and దీనికి మన FDI కూడా లింక్ ఉంది, we'll be seeing it. Then foreign portfolio investors extend selling streak thanks to Trump. కంప్లీట్ వాలటిలిటీ తీసుకొచ్చారు మార్కెట్లోకి, సో ఫారెక్స్ మార్కెట్లోకి. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ హాట్ మనీ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆన్ ఎ సెల్లింగ్ స్ప్రీ. నెక్స్ట్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ డిఫికల్టీస్ బిహైండ్ నేపాల్స్ రేజ్. యాజ్ వీఆర్ సీయింగ్ నౌ, నేపాల్ ఈజ్ ఇన్ ఎ క్రైసిస్ and there is an economic perspective to that and we can use this as a case study in our answers. Definitely you need to listen to it. Then India Qatar FTA, how India is expanding its horizons beyond major powers. That's what we need to see. Now, coming into the first topic, India's birth rate down, first dip in total fertility rate in 2 years. Yes, along with the census which happens every decade, we are also seeing sample registration survey which happens for every, అంటే ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. వాట్ ఈస్ ది స్టాటిస్టికల్ రిపోర్ట్? లెట్స్ సి. ఫస్ట్లీ, ది శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే సిస్టమ్ ట్రైస్ టు అండర్స్టాండ్ how the crude birth rate is happening, then how total fertility rate is changing, sex ratio at birth, crude death rate, infant mortality rate, ఈ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయని ఎప్పటికప్పుడు శాంప్లింగ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ సెన్సస్, ఇట్ ఈస్ శాంపుల్ సెన్సస్ విచ్ విల్ బి గెటింగ్ ద ట్రెండ్స్ యాజ్ ఎ హోల్. ఓవర్ వ్యూ ట్రెండ్స్ వస్తాయి తప్ప ప్రిసైజ్ ట్రెండ్స్ అనేవి మనకి రావు. నౌ about this statistical report of 2023, how far we have fared to that of 2022 అనేది మనం చూద్దాం. Firstly, crude birth rate is at 18.4 which have reduced from 2022. Then total fertility rate has in a downward spiral from 2.1 which is a replacement levels of fertility ని మనం దాటేసాం.
రిప్లేస్మెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటే 2.1. 2.1 కంటే ఓవరాల్గా మన టోటల్ ఫెర్టిలిటీ తగ్గుతుంది. ఇట్ మీన్స్ దట్ వీఆర్ ఏ డిక్లైనింగ్ పాపులేషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ఇన్ ఏ డిక్లైనింగ్ ఫేజ్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ గ్రోత్ అనే ట్రెండ్ అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ ఏ డిక్లైనింగ్ స్టేజ్ ఆఫ్ అవర్ పాపులేషన్. Then crude death rate is 6.4. As it is, infant mortality rate is at 25. Yes, these are the prime indicators of sample registration survey. And in this one, we need to see what is the sample registration system. Firstly, this is also conducted by the Office of the Registrar General of India, who conducts census every decade. Likewise, it is covered at national and sub-national level. But what is the difference between census and sample registration system statistical report? Census concentrates on each and every individual. It is 100% enumeration. If there is 147 crore population, 147 crores will be enumerated in it. But whereas the sample registration system is just a sampling where there are different types of sampling. First, random sampling కావచ్చు, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ కావచ్చు, క్లస్టర్ శాంప్లింగ్ కావచ్చు. ఇలాగా ఒక్కొక్క గ్రూప్స్ తీసుకుని దే ట్రై టు ఐడెంటిఫై ద ఇండికేటర్స్ అండ్ ద ట్రెండ్స్ హౌ దే ఆర్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్, సో దట్ విల్ గెట్ సమ్ ఐడియా ఆన్. బికాజ్ ఎందుకంటే సెన్సస్ అనేది ఎవ్రీ డెకేడ్, బట్ డెకేడ్ ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. ఆ డెకేడ్ లో మన పాలసీ, డెకేడ్ కి ఒకసారి మనకి సెన్సస్ వస్తుంది, దాని ప్రకారం మనం పాలసీ ఇంప్లిమెంట్ చేద్దాం అంటే ఇట్ ఈస్ నాట్ ద వే. బికాజ్ మనకి ఈ టైం పీరియడ్ లో చాలా ఎక్కువ రెవల్యూషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే టెక్నాలజికల్ రెవల్యూషన్స్ కావచ్చు, లేదా పీపుల్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్ కావచ్చు, చాలా చాలా దాని తక్కువ ఫేజెస్ లో అయిపోతున్నాయి. సో ఈ తక్కువ ఫేజెస్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని we need to be on our toes, we need to implement the policies, and we need to be agile enough to change the policies according to the necessity. ఇప్పుడు మనం డిక్లైనింగ్ పాపులేషన్ మనకి క్లారిటీ వచ్చింది, అప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? We need to concentrate on the elderly population more. So దీన్ని తెలియాలి అంటే 10 years వరకు ఆగలేం కదా. And whenever the crisis like COVID hits, it will be around 17 years. 17 years అయిపోతుంది. 17 years is a very long period for taking a policy decision. That's why the sample registration system will help. Okay, right. Next, coming to the second topic, China digs on rare earth, commands global market. If you see, చైనా హ్యాజ్ ఎ లార్జ్ న్యాచురల్ రిజర్వ్స్. అంటే మంచూరియన్ ఏరియాలో కంప్లీట్ గా న్యాచురల్ రిజర్వ్స్ అనేవి, జాగ్రఫికల్ ఏరియా కంప్లీట్ గా అది మైన్స్ అండ్ మినరల్స్ తో నిండిపోయింది. అండ్ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చైనా, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద గ్రాఫ్, చైనా కమాండ్స్ 48.9% ఆఫ్ షేర్ ఇన్ ద ఎంటైర్ రిజర్వ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ లో అరౌండ్ 50% అనేది చైనా కంట్రోల్లో ఉంది. ఇట్ మీన్స్ these rare earth elements are exported to different countries by China, and these rare earth elements are useful in the manufacturing of different magnets in the EV vehicle. EV motors lo magnets ki rare earth elements use chestam, like semiconductors ki use chestam. So these rare earth elements are important in fourth industrial revolution. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఎవరైతే ఈ రిసోర్సెస్ కంట్రోల్ చేయగలుగుతారో స్ట్రాటజికల్లీ, దే విల్ హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ ఇన్ దిస్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అందుకే చైనా ఏం చేసింది, ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఎ మార్కెట్, అంటే ఏదైతే మార్కెట్ ఉందో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి, ఇట్ హ్యాడ్ కెప్ట్ సమ్ లీగల్ రూల్స్ అపాన్ దిస్ ఎక్స్పోర్ట్స్. సమ్ టైమ్స్ ఏం చేసిందంటే ప్రాసెసింగ్ టెక్నాలజీస్ కూడా ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది చేసింది. బికాస్ there are some countries which are doing the policy decisions against China. If China exports to those countries, indirectly China is helping those countries in order to attack on China. అప్పుడు ఏం చేస్తుంది చైనా, క్లియర్ గా ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఉందో ఎక్స్పోర్ట్ మీద కంట్రోల్ పెట్టేసింది. ఎక్స్పోర్ట్ కర్వ్స్ పెట్టేయడంలో ఏమైంది, దే విల్ బి ఇన్ ద డిఫెన్సివ్ మోడ్. దే నీడ్ టు సీ ద అదర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ చేయాలని. బట్ అరౌండ్ 50% ఆఫ్ ద రిజర్వ్స్ ఆర్ ఇన్ చైనా. అక్కడ చైనా స్ట్రాటజిక్ గా కంట్రీ దెబ్బకొంది. అండ్ ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ గాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ కర్వ్స్. బట్ ఎప్పుడైతే యుఎస్ టారిఫ్స్ విధించిందో, వీఆర్ మూవింగ్ క్లోజ్ టు ద చైనా. అండ్ రీసెంట్లీ దే వర్ సమ్వాట్ రిలాక్స్, కర్వ్స్ అనేవి రిలాక్స్ చేశారు. బట్ then we realized how much we are dependent on China for this
ఫర్ దిస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అప్పుడు ఏం చేసాం మనం, మళ్ళీ ఇప్పుడు మనం పాలసీ అనేది తీసుకుంది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని హౌ కెన్ వి యూజ్ ఆర్ రిజర్వ్స్ ఇన్ ఆర్డర్ టు మ్యానుఫ్యాక్చర్ డిఫరెంట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. అది ఇప్పుడు మనం పాలసీ అనాలిసిస్ అనేవి చేస్తున్నాం. వెన్ చైనా హ్యావ్ యాక్టెడ్ స్టర్న్లీ అపాన్ us. వెన్ చైనా హ్యావ్ యాక్టెడ్ స్టర్న్లీ అపాన్ us. సార్ మీరు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటున్నారు. అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ అన్ అదర్ నేమ్ కాల్డ్ critical minerals. We have another name called critical minerals. What is the difference between these two? As you know, critical minerals are those minerals which are important for national security. Around 30 minerals మన critical minerals అని designate చేశారు, which are important for the national security. Whereas these rare earth elements are some metallic elements to the extent of 17 elements ఉన్నాయి, which are metals. ఆ మెటాలిక్ ఎలిమెంట్స్ అనే వాటిని మాత్రమే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఎస్, క్రిటికల్ మినరల్స్ లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా వన్ ఆఫ్ ద సబ్ పార్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్, బికాస్ దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. కాబట్టి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి దే ఆర్ లాంథనాయిడ్స్. లాంథనాయిడ్స్ అనేవి సమ్ ఆఫ్ ద మెటల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ యూనిక్ ప్రాపర్టీస్, అంటే ఫోటోల్యూమినెసెంట్ ప్రాపర్టీస్ కావచ్చు, లేదా కండక్టివ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి ఎక్కువ ఉండడం వల్ల దేర్ అప్లికేషన్స్ ఆర్ మోర్ ఇన్ ద సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. దే ఆర్ యూజ్డ్ ఇన్ క్రిటికల్ ఎనర్జీ టెక్నాలజీస్, ఇన్ డిఫెన్స్ అప్లికేషన్స్, ఇన్ హైటెక్ డివైసెస్. వీటిలో అన్నిట్లో లైక్ స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. దే హ్యావ్ యూనిక్ ప్రాపర్టీస్ బికాస్ మెటల్స్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్, దే ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ సెమీ కండక్టర్స్ మోర్. అండ్ మనం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అని ఇండియా స్టార్ట్ చేసింది. ఇండిజినస్ చిప్ అనేది తయారు చేస్తుంది. ఇన్ దిస్ కంటెక్స్ట్ అంటే ఇండిజినస్ చిప్ తయారు చేసే టైంలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ కర్వ్స్ ఉండడం వల్ల ఆర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కెన్ గెట్ ఎఫెక్టెడ్ at its nascent stage itself, affecting us in order not to participate in the fourth industrial revolution. That's why we need to be self-sustaining in rare earth elements and critical minerals too. If you see, China is commanding the market, followed by the Brazil, which is a friendly country to India, and India is having 7.7% of global reserves of rare earth, which we need to excavate. Enduku? Because we have a long coastline. ఆ coastline అన్నిట్లోనూ ఈ rare earth elements అనేవి దొరుకుతాయి, but we don't have the processing technologies. China is having the processing technologies because of its research, and China in the policy decision have ensured that processing technologies exports and kuda ban cheyalani decision తీసుకుంది, which will definitely affect the indigenous excavation of rare earth elements also. Next, if you see ప్రొడక్షన్ లో చూస్తే చైనా అనేది 65.8% ప్రొడక్షన్ చేసిన, వీఆర్ అట్ ద బాటమ్ 0.9% షేర్ మాత్రమే ఉంది మన ప్రొడక్షన్ అని, విచ్ ఈస్ వెరీ less. Why is it less? Because we don't have the processing technologies of rare earth elements. If we have the processing technologies of rare earth elements, that will be useful in indigenous production of rare earth magnets also, which are useful in the EV motors. Right now, this is affecting automobile sector, definitely affect అవుతుంది, and clean energy sectors where we have అంటే మనం ఇంక్రీజింగ్ టార్గెట్స్ అన్ని పెట్టుకున్నాం ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా, intended national determined contributions, which will definitely get affected if these rare earth exports are curbed from China, and the processing technology, because of the absence of processing technologies, indigenous manufacturing కూడా కష్టం అయిపోతుంది. అప్పుడు మన క్లీన్ ఎనర్జీలో మనం ఛాంపియన్ అనుకున్నాం, అది ఎఫెక్ట్ అవుతుంది, ఆటోమొబైల్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. So that's why we are trying to bring some policy in order to manufacture rare earth magnets. Along with it, మనకి జపాన్ కి మధ్యన బైలాటరల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాలి అని IREL ద్వారా, ఇండియా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లిమిటెడ్ ద్వారా, దే హ్యావ్ స్టాప్డ్ ఎక్స్పోర్టింగ్ ఫర్ డొమెస్టిక్ యూజ్ ఆఫ్ దెమ్. దాని ద్వారా మనం ఇండియా జపాన్ యొక్క రిలేషన్స్ కూడా కొంత దెబ్బతిన అవకాశం, బట్ ఆబ్వియస్లీ సోవరెనిటీ ఈజ్ ద హైయెస్ట్ వన్. సో మన ఇండియా సోవరెనిటీ కాపాడుకోవాలి కాబట్టి వీ నీడ్ టు యూజ్ ఇట్ ఫర్ ద domestic purposes more. Now, yes, we have already started national critical minerals mission.
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది స్టార్ట్ చేసాం ఆల్రెడీ. వీ ఆల్సో నీడ్ టు టేక్ పాలసీ డెసిషన్స్ ఆన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆల్సో. Then only we need to concentrate. Whenever there is a policy, there will be some incentives. There will be increased production. There will be increased concentration on that particular sector. That's what the intention is. Next. SEBI, Securities and Exchange Board of India, probe on Jane Street market manipulation. What is this? What have this Jane Street done? ఈ మార్కెట్ మ్యానిపులేషన్ ఏం చేసింది? In general, it started in July itself. We have the derivatives trading. What do you mean by derivative? A derivative is any contract which is having the underlying asset. That can be equity, that can be debt, that can be commodity, anything. Underlying asset ఉంది, దాన్ని ట్రేడింగ్ చేస్తున్నప్పుడు దాన్ని డెరివేటివ్ అంటారు. అండ్ there are some proprietary firms. Proprietary firms అంటే జనరల్గా డెరివేటివ్స్ అనేవి there will be some brokers. Those brokers అనేవాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్, ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఆ రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనీ తీసుకుంటారో, వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేస్తారు. బట్ దీస్ ప్రొప్రైటరీ ఫర్మ్స్ ఆర్ దోస్ ప్లేయర్స్ దట్ కెన్ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ ఫర్ ద గెయిన్. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ బయింగ్ అండ్ దే ఆర్ సెల్లింగ్, దే కెన్ మ్యానిపులేట్ ద మార్కెట్ వెరీ ఈజీలీ ఇఫ్ నాట్ ట్రాక్డ్. ఇక్కడ ఏంటి, ఇంట్రాడే మార్కెట్ ఏదైతే ఉందో, ఇంట్రాడే మార్కెట్ అంటే ఏంటి, ఒకే రోజులో ఈ డెరివేటివ్స్ అనేవి సెల్లింగ్ అండ్ బయింగ్ చేయొచ్చు. వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ బాట్ మెనీ డెరివేటివ్ షేర్స్ at the premium price in order to tap, అంటే in order to trigger the market. ఎప్పుడైతే ఇంట్రాడే మార్కెట్ అనేది ట్రిగ్గర్ అయ్యిందో, ఈ రిటైల్ కస్టమర్స్ కూడా కొనేశారు. ఎప్పుడైతే రిటైల్ కస్టమర్స్ కూడా కొనేశారో, at the end of the day, fag end of the day, they have sold all the things. They have sold all the derivatives. Thereby ఏమైంది, they got huge returns and they have manipulated the market by, అక్కడ ఏంటి మనకి స్పెక్యులేటివ్ ట్రేడ్ వల్ల మ్యానిపులేట్ చేశారు. దెర్ ఈస్ నో, అంటే అక్కడ న్యాచురల్ ఫ్లక్చుయేషన్ ఏం లేదు. ద ఫ్లక్చుయేషన్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రొప్రైటరీ ఫర్మ్ విచ్ హ్యావ్ బాట్ ద డెరివేటివ్స్ at one go. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెరివేటివ్ షేర్స్ అనేవి వన్ గోలో కొనేసేయడం వల్ల మార్కెట్ అనేది ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఇంట్రాడే క్లోజ్ అయిపోతుందో ఆ టైంకి అమ్మేసేయడం వల్ల మార్కెట్ అనే ఆబ్వియస్లీ రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినాయి. దేర్ బై దే గాట్ సమ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ దీస్ డెరివేటివ్స్ బికాస్ ఆఫ్ దిస్ మ్యానిపులేటివ్ ట్రేడింగ్. ఈ మ్యానిపులేటివ్ ట్రేడింగ్ చేశారు అని చెప్పి సెబీ హ్యాస్ ఇంపోజ్డ్ ద పెనాల్టీస్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ 4,843 crores. ఈ సెబీ పెనాల్టీస్ ఇంపోజ్ చేసి జేన్ స్ట్రీట్ ఏం చేసింది, ఈ జేన్ స్ట్రీట్ హ్యావ్ వెంట్ ద సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇన్ ఆర్డర్ టు అపీల్ అగైన్స్ట్ ద సెబీ డెసిషన్. నౌ సెక్యూరిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏం చేసింది, సెబీ సెడ్ దట్ వి కాంట్ షేర్ సమ్ డాక్యుమెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రేడింగ్ అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. దెన్ SAT ఆస్క్డ్ వై కాంట్ యూ షేర్, యూ నీడ్ టు గివ్ మీ ది ఎక్స్ప్రెషన్ 1 week అని చెప్పి క్లియర్ గా ఈ సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది రీసెంట్ ట్రెండ్స్ అనేవి అది రైట్. సో ఇన్ దిస్ కంటెక్స్ట్ ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అనేది ఎలా, బికాస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ డెరివేటివ్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా స్పెక్యులేటివ్ గా ఉంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎరోజింగ్ ద రిటర్న్స్ ఆఫ్ ద ట్రేడర్స్. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో రిటర్న్స్ అన్ని ఎరోడ్ చేసేస్తుంది. నౌ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆల్సో గెటింగ్ మ్యానిపులేటెడ్ బికాస్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హెడ్జింగ్ అండ్ మ్యానిపులేషన్. జనరల్ గా ట్రేడింగ్ లో ఏంటి, హెడ్జింగ్ చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏంటి, యూ క్యాన్ యాక్చువల్లీ టేక్ ఎ రిస్క్ టు ద ఎక్స్టెంట్ దట్ యూ నీడ్ టు గెట్ సమ్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్, అది హెడ్జింగ్. అలా కాకుండా ఫస్ట్ యూ విల్ బి ఇన్వెస్టింగ్ ఈవెన్ వెన్ యూ ఆర్ లూజింగ్, దెన్ యూ వాంట్ టు గెయిన్ ద ట్రేడ్. దట్ ఈస్ మ్యానిపులేషన్ విచ్ ఈస్ త్రూ స్పెక్యులేషన్. ఆ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ లో. వాట్ ఈస్ మెన్ బై ఆప్షన్, ఈ డెరివేటివ్స్ లో వచ్చేసరికి యాజ్ ఐ టోల్డ్ యూ, డెరివేటివ్స్ ఆర్ నథింగ్ బట్ ద కాంట్రాక్ట్స్ వేర్ దెర్ ఈస్ ఎ అండర్లైన్ అసెట్ టు దట్ పర్టికులర్ కాంట్రాక్ట్. దెర్ ఆర్ డిఫరెంట్ వన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యూచర్స్, ఫార్వర్డ్, స్వాప్స్ అండ్ ఆప్షన్స్. ఎక్కడైతే ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ అవుతుందో ఆ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ అనేది సమ్వాట్ రెగ్యులేటెడ్, వేరాజ్ ఓవర్ ద కౌంటర్ ట్రేడింగ్ వేర్ ద ఫార్వర్డ్స్ అని ఓవర్ ద కౌంటర్ ట్రేడింగ్ అంటే ఏంటి, దెర్ ఈస్ నో రెగ్యులేషన్. When two people are buying where there is a regulation of stock exchange, it can be tracking. Where there is no regulation of stock exchange, it can't be tracking.
సో ఇక్కడ 2 ఉండడం వల్ల ఈ ట్రేడింగ్ అనేది చాలా స్పెక్యులేటివ్ అయిపోయింది. ఈ చాలా స్పెక్యులేటివ్ అయిపోవడం వల్ల ఏమైంది? ఈ రిటర్న్స్ అనేవి కంప్లీట్‌గా ఎరోడ్ అయిపోతున్నాయి. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఈ మ్యానిపులేటివ్ ట్రేడింగ్ ఎలా చేస్తారో మీకు అర్థమైంది కదా! అండ్ this is the thing. What is this? Marking the close strategy. As I told you, at the fag end of the intraday, they have sold the shares. They have sold the derivatives. ఆ డెరివేటివ్స్ సోల్డ్ చేయడం వల్ల దే గాట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రిటర్న్స్ అనేవి వచ్చినాయి. ఆ రిటర్న్స్ రావడం వల్ల obviously this is nothing but the manipulative trading, because it did not happen naturally. It happened because of their manipulation of selling and buying by the proprietary firm. In this context, derivatives అంటే చూసాం మనము. They are regulated by SEBI, and SEBI is a statutory entity under SEBI Act of 1992. Along with it, in that particular act itself, they have also mentioned the Securities Appellate Tribunal, which is hearing the case from the Jain state now. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థింగ్, హౌ వొలటైల్ ద డెరివేటివ్స్ మార్కెట్ ఇస్. అంటే డెరివేటివ్స్ మార్కెట్ ఎంత వొలటైల్ అనేది మనకు క్లారిటీగా తెలిసింది. లైక్ వైజ్ we need to also understand it, how the regulatory entities are curbing somewhat the practices which are legal but manipulative. అంటే లీగలే కానీ మ్యానిపులేటివ్. ఇప్పుడు చూడండి, జైన్ స్టేట్ ఉంది. ఇఫ్ జైన్ స్టేట్ ఈస్ నాట్ అన్ ఇండియన్ ఫర్మ్, ఇట్ ఇస్ అ ఫారెన్ ఫర్మ్. కంప్లీట్ గా ట్రేడింగ్ చేయడానికి ఇట్ డిడ్ నాట్ హ్యావ్ దట్ యాక్సెస్. దట్స్ వై ఇట్ అది ఇండియన్ సబ్సిడరీతో లోకల్ కంపెనీతో ట్రేడింగ్ చేయించింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ లీగల్. బట్ వాట్ హ్యాపెండ్ దేర్, they have manipulated the trading within the rules which are available. It means there is a systematic loophole. Systematic loophole ని అది ట్రిగర్ చేసింది. సిస్టమాటిక్ లూప్ హోల్ ని ట్రిగర్ చేసింది. ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే సెబీ 4,000 crores పెనాల్టీ విధించిందో, దెన్ దీస్ టైప్ ఆఫ్ కంపెనీస్ విల్ బి హ్యావింగ్ ఎవర్షన్ టువర్డ్స్ ద ఇండియన్ మార్కెట్. అప్పుడు ఏం చేస్తాయి, ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ which are investing in the stock exchange, or even when it is foreign direct investment which is investing in the long term assets, both of these foreign investments are getting affected, because regulation anedi it should be అంటే obviously whenever there is any private entity, it looks for the profit. We need to understand the market economy, how it is working. Okay, then yes, whenever we are speaking of derivatives, there are 4 different types of derivatives: futures, forwards, swaps, and options. Futures are those where there is an underlying asset which is traded within the stock exchange limits, whereas forwards within over the counter, whereas swaps different types of contracts మధ్యలో we can swap in order to hedging అనేది యూజ్ చేసి స్వాప్స్ చేస్తాం. ఆప్షన్స్ ట్రేడింగ్, as you all know. Next, whereas in options trading, a buyer actually can a buyer can I repeat, options trading is nothing but it is just like futures, where there is a buyer and the seller. The seller is selling something, the buyer has the option to buy it or not. When there is an option, they can actually deny it, even when there is a contract. When they can deny, there is completely a risk which is involved there. అందుకే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది అంత దాన్ని ఏమంటారు, అంత వోలటైల్ గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎక్స్టెండ్ సెల్లింగ్ స్ట్రీక్. ఆబ్వియస్లీ ఇఫ్ యు సీ, సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. 2025లో అవుట్ఫ్లోస్ అనేవి $14.6 billion అనేవి ఉన్నాయి. Whereas 2024లో we have a huge number of inflows. 2025లో అవుట్ఫ్లోస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. వై? బికాస్ ఆఫ్ దిస్ యుఎస్ టారిఫ్స్. ఎప్పుడైతే యుఎస్ టారిఫ్స్ ఎక్కువ ఉన్నాయో, అండ్ ఆల్ అలాంగ్ విత్ ఇట్ దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ వాలటిలిటీ ఉంది. అంటే మార్కెట్ వాలటైల్ ఉంది ఇంటర్నేషనల్ వైడ్గా, బికాస్ దెర్ ఆర్ 2 యాక్సెస్ ఫార్మింగ్ హియర్, ఇండియా, చైనా, రష్యా. ఇక్కడ యుఎస్ అనేది కంప్లీట్గా నాటో కంట్రీస్ని యూనిఫై చేస్తుంది. సో the international market scenario is not that strong, and in that case the emerging economies gets affected through foreign portfolio investments. ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అవి అమాంతం
డొమెస్టిక్ మార్కెట్స్, యుఎస్ డొమెస్టిక్ మార్కెట్స్లోకి వెళ్ళిపోతాయి, విచ్ ఈస్ జస్ట్ లైక్ ఏ హాట్ మనీ. When there is only stability, this foreign portfolio investment stays in a Indian market. When there is any volatility, obviously immediate గా sell చేసేస్తారు. So thereby foreign portfolio investors withdrew around 40,000 crores in the last 2 months when US have imposed tariffs. Obviously this will be there. Then what is meant by foreign portfolio investment? What is meant by foreign direct investment? Foreign portfolio investment is nothing but investing in the financial entities like stocks కావచ్చు, బాండ్స్ కావచ్చు, వేరే కంట్రీలో ఉన్న ఫినాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. వేరే కంట్రీలో ఉన్న లోకల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, రైట్. నెక్స్ట్, political instability, economic difficulties behind Nepal's rage. As you all know, Nepal's Gen Z have protested against the government because the inequality is rising. ఇక్కడ మనకి రెండు ఇష్యూస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్, జెన్జీ ఎప్పుడైతే కంప్లీట్గా ఇంటర్నెట్ బ్లాకేడ్ అయ్యిందో కంప్లీట్గా ప్రొటెస్ట్ చేసేసారు. సెకండ్ థింగ్, దే హ్యావ్ ప్రొటెస్టెడ్ నాట్ ఓన్లీ అగెన్స్ట్ ద గవర్నమెంట్ బట్ ఆల్సో ద రిచర్ క్లాస్కి ఎగ్నెస్ట్గా కూడా ప్రొటెస్ట్ చేశారు. ఇక్కడ మీరు అన్ఎంప్లాయ్మెంట్ కానీ మైగ్రేషన్ కానీ అండ్ ఈ రెండింటిని కూడా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం. బికాస్ దిస్ నేపాల్ ఈజ్ ఎ కేస్ స్టడీ హౌ వీ నీడ్ టు యాక్ట్. ఆబ్వియస్లీ దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్, బట్ అది కాదు. ఇక్కడ ఏంటి అంటే నేపాల్, యాజ్ వీ ఆల్ నో దట్ నేపాల్లో మ్యాక్సిమం మైగ్రేషన్ అనేది ఇండియాకి అయ్యేది 1996 ఆ టైంలో. బట్ నౌ యాజ్ ఆఫ్ 2025 ఇండియా హ్యాస్ ఓన్లీ 20% ఆఫ్ నేపాల్ సిటిజన్స్. అంటే ఏదైతే నేపాల్ నుంచి సిటిజన్స్ ఇండియాకి వస్తున్నారో దే కాన్స్టిట్యూట్ ఓన్లీ 20%. 50% సిటిజన్స్ ఆఫ్ నేపాల్ are not coming to India, whereas they are preferring the Middle East, like Qatar లాంటి కంట్రీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, వై? బికాస్ ఇండియా, బికాస్ నేపాల్ ఈస్ గోయింగ్ ఫార్ ఫ్రమ్ ఇండియా, వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ దే వాంట్ మోర్ రిటర్న్స్ ఆన్ ద, బికాస్ నేపాల్లో ఉంటే ఆబ్వియస్లీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. దే ఆర్ మైగ్రేటింగ్ టు ద మిడిల్ ఈస్ట్, నాట్ టు ఎవర్ మోర్ లైక్ ద వే హౌ ఇండియన్స్ ఆర్ డూయింగ్. ఇండియన్ వేలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఇండియన్ వేలోకి వెళ్ళారో దే మైగ్రేషన్ అనేది చాలా అమాంతం పెరిగిపోయింది. ఇఫ్ యూ సీ రెమిటెన్స్ డిపెండెన్సీ ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీ నేపాల్, 4th highest డిపెండెన్సీ ఉంది. వెన్ దెర్ ఈస్ రెమిటెన్స్ డిపెండెన్సీ, ఇట్ మీన్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ నేపాల్ ఫర్ ఫ్యూచర్ అవెన్యూస్. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్, దెర్ ఇస్ ఎ హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ నేపాల్. బికాజ్ లాస్ట్ 1996 to 2005లో మీరు చూస్తే, ఈవెన్ వెన్ 2008 నుంచి 2025 చూస్తే మోర్ దాన్ 25 ప్రైమ్ మినిస్టర్స్ హ్యావ్ చేంజ్డ్. ఎప్పుడైతే ఇలా గవర్నమెంట్స్ మారిపోతూ ఉంటాయో దెర్ విల్ నాట్ బి ఎనీ స్టెబిలిటీ. ఆబ్వియస్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇఫ్ యూ సీ ద గ్రాఫ్, unemployment is to the extent of 12.5% in 2020 to 23, whereas the youth unemployment, which is from 15 to 24 years, it constitutes 22.7%. అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో, అందులోనూ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఈ ప్రొటెస్ట్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ unemployment in the poorer sections is more than in the richer sections. Poorer sections లో ఏమో 17.8% unemployment ఉంటే richer sections లో 7.6% unemployment ఉంది. It means there is a huge contrast of inequality between richer class and poorer class, between the richer class and poorer class. And along with it, female headed households. Female headed households ఎందుకు ఉంటాయి? Because most of the people have gone out for the jobs. ఈ ఫీమేల్ హెడెడ్ హౌస్హోల్డ్ 1996 టైంలో 13% ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 37% ఉన్నాయి, which is clearly telling us the picture that unemployment in Nepal is very high. Inequality is increasing day by day. Why inequality is increasing? Because the richer are controlling the resources, whereas the poor are shifting to the other countries for their livelihoods. Poor are shifting to other countries for their livelihoods. See the trend, how the remittances, share of holdouts in the remittances have increased from 26.6% to 76%. Households remittance. అంటే ఎవ్రీ
75% హౌస్ హోల్డ్స్లో ఎవరో ఒకరు బయటికి వెళ్ళి వర్క్ చేసి వాళ్ళ రెమిటెన్సెస్ అనేవి ఖచ్చితంగా పంపిస్తున్నారు. సో దిస్ ఈస్ హౌ ద ట్రెండ్ ఇస్. సో రెమిటెన్సెస్ కాన్స్టిట్యూట్ 50%, మోర్ దాన్ 50% ఫ్రమ్ ద కంట్రీస్ నాట్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియా కంటే అదర్ కంట్రీస్ ని 50% రెమిటెన్సెస్ అనేవి వస్తున్నాయి. అండ్ దీస్ రెమిటెన్సెస్ అకౌంట్ ఫర్ 33% ఆఫ్ జీడిపి. సో ఇంత డిపెండెన్సీ ఉంది అంటే మనకి క్లియర్ గా సినారియో అర్థం చేసుకోవాల్సింది. ద యూత్ పాపులేషన్ నీడ్ టు బి స్కిల్డ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నీడ్ టు బి రెడ్యూస్డ్, విచ్ వీఆర్ వర్కింగ్ నౌ త్రూ ద స్కిల్ డెవలప్మెంట్. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో ఆపర్చునిటీస్, డొమెస్టిక్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. డొమెస్టిక్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. When there is economic activity, there will not be any turmoil which India is experiencing currently. If the youth are unemployed, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే అక్కడ పొలిటికల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండే, విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే బంగ్లాదేశ్లో రివోల్ట్ వచ్చింది, నేపాల్లో రివోల్ట్ వచ్చింది, పాకిస్తాన్లో రివోల్ట్ వచ్చింది. ఆల్ ద కంట్రీస్ అరౌండ్ us are getting the revolts, not India. Why? Because we are reducing unemployment from time to time, whereas in other countries, as the demand after COVID is not to the extent that it is pre-COVID, the unemployment is increasing day by day, thereby leading to the political turmoils. Okay. Then the next one is India-Qatar Free Trade Agreement. Yes, US has imposed 50% tariffs on India. అలాంటప్పుడు US అనేది మేజర్ పార్ట్నర్, which is having 11.7% of the trading is with US. ఇక్కడ మనం మేజర్ పార్ట్నర్ని లూజ్ అయినప్పుడు వీ నీడ్ టు ఎక్స్టెండ్ ఆర్ రెవెన్యూస్ టు ద అదర్ కంట్రీస్, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ export diversification. These free trade agreements play a main role in export diversification. One thing which is good for us is ఈ ఆగస్ట్ 27 నుంచి యుఎస్ టారిఫ్స్ అనేవి ఇంపోజ్ అయ్యాయి. బట్ బై జులై వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎక్కడైతే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఆటోమొబైల్స్ కావచ్చు అండ్ టెక్స్టైల్స్ కావచ్చు, దెర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్. ఇక్కడ టెక్స్టైల్స్ మార్కెట్ అంతా కూడా యుఎస్ వెళ్ళాల్సింది, నౌ యూకే వెళ్తుంది. సో ఇండియా యూకే ట్రేడ్ అనేది అమాంతం పెరుగుతుంది. if there is no chance that UK supports US in terms of imposing the tariffs. ఒకవేళ యూకే కానీ యుఎస్ సపోర్ట్ చేయకపోతే మన యూకేతో రిలేషన్స్ అనేవి చాలా పెరిగే అవకాశం ఉంది ఇండియాకి. అండ్ విచ్ ఇస్ ఏ గుడ్ వన్, బికాస్ టెక్స్టైల్ సెక్టర్ is one sector on which GST reforms did not have an impact. It is having a negative impact because 2500 దాటిన క్లోత్స్ అన్నిటి మీద 18% GST వేశారు. And thereby it is not having any export markets also. Now export diversification పెరుగుతుంది అని అనుకున్న టైంలో, యూకే ఉంది అని అనుకున్న టైంలో యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసింది. In this context, free trade agreements play a main role, and we are not using the potential of our free trade agreements. Not even 10% of the potential is still being used. Now our ministers are in the process of utilizing the potential to their fullest. అందుకే ఇప్పుడు ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా దే ఆర్ ఫైనలైజింగ్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్. ఇక్కడ మీరు చూస్తే అరౌండ్ $1 బిలియన్ మాత్రమే ఇండియా నుంచి ఖతార్కి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. వేరాజ్ ఖతార్ నుంచి ఇండియాకి అరౌండ్ $10 to 11 బిలియన్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఖతార్ నుంచి మనకి మ్యాక్సిమం వచ్చే పెట్రోలియం ప్రొడక్ట్స్, కానీ ఇండియా నుంచి జర్మ్స్ అండ్ జ్యువెలరీ మ్యాక్సిమం యుఎస్ వెళ్తుంటే నౌ దే నీడ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద ఖతార్ అండ్ ద మిడిల్ ఈస్ట్. అక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సో జర్మ్స్, జ్యువెలరీ, టెక్స్టైల్స్ అండ్ ఇంజనీరింగ్ గూడ్స్ కి ఖతార్ is a major place. That's why free trade agreement will help. In this context, what is meant by free trade agreement? Free trade agreement is such a contract between two countries where maximum tariff and non-tariff barriers between two countries are removed. Maximum barriers అనేవి రిమూవ్ చేసేస్తారు in terms of trade in the goods. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ వేర్ వీ గివ్ ఏ పాజిటివ్ లిస్ట్ ఆన్ వాట్ ఆర్ ద ఐటమ్స్ దట్ వీఆర్ రిమూవింగ్ ద టారిఫ్స్. Whereas free trade agreement is such an agreement where we give a negative list on what products which, ఎందుకంటే నెగిటివ్ లిస్ట్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ లిస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా నెగిటివ్ లిస్ట్ ఇస్తారు, ఏంటి ఈ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్లై కాదు, అందువల్ల ఆ ప్రొడక్ట్స్ అనేవి ముందు ఇచ్చేస్తారు.
thereby 99% of the products in the free trade agreement are ఇండియా యూకే అగ్రిమెంట్లో అయినట్టు మ్యాక్సిమం ప్రొడక్ట్స్ మీద అంతా కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అప్లై అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ అస్ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఎందుకంటే నౌ ఇన్ ద వరల్డ్ ఈజ్ అండర్ గోయింగ్ త్రూ ద ప్రొటెక్షనిజం. యుఎస్ ప్రొటెక్షనిజం సైడ్ వెళ్తుంది, లైక్ వైజ్ యూకే ప్రొటెక్షనిజం సైడ్ వెళ్తుంది, చాలా కంట్రీస్ ప్రొటెక్షనిజం సైడ్ వెళ్తుంది. ఇన్ దిస్ కంటెక్స్ట్ వీ నీడ్ టు మేక్ షూర్ వీ హ్యావ్ ఎ రిలయబుల్ పార్ట్నర్స్ ఉంటే మాత్రమే అవర్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అవర్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, వీ హ్యావ్ డిఫరెంట్ మార్కెట్స్. డొమెస్టిక్ మార్కెట్ మనకు ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. లాస్ట్ వీక్ మనం చూసినట్టు జిఎస్టీ రిఫార్మ్స్ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ వీ ట్యాప్ అవర్ డొమెస్టిక్ మార్కెట్. వీ హ్యావ్ క్రియేటెడ్ అవెన్యూస్, అంటే ఎక్స్పోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసాం మనం, బట్ వీ ఆల్సో నీడ్ టు డూ ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ టు. ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది క్లియర్గా యూజ్ అవుతుంది. అండ్ దేర్ బై కమ్స్ CECA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్, వేర్ గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అలాంగ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా మనం అలౌ చేస్తాం. వేరస్ కస్టమ్స్ యూనియన్ అనేవి ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఈజ్ మేకింగ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ వన్ కంట్రీ, ఇట్ ఈస్ కాల్డ్ కస్టమ్స్ యూనియన్. వేరస్ కామన్ మార్కెట్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, వేరస్ ఎకనామిక్ మార్కెట్ ఈజ్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ అనేవి మనం యూనిఫై చేస్తాం. ఒక రీజన్కి సంబంధించి ఫిజికల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ యూనిఫై చేస్తాం, విచ్ ఇస్ లైక్ యూరోపియన్ European Union. Now, what did government do? Because of US tariffs, the exporters got affected. In this context, government has that liability in order to implement the quantitative easing. ఆ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఎందుకంటే కోవిడ్ టైంలో బాగా స్ట్రెస్ ఉంది, ఆ టైంలో కొన్ని రిలీఫ్ ప్యాకేజెస్ ఇచ్చారు. లైక్ వైజ్ నౌ ఎక్స్పోర్టర్స్ ఆర్ ఇన్ స్ట్రెస్ బికాస్ యుఎస్ ఆల్రెడీ ఎక్స్పోర్టర్స్ స్ట్రెస్లో ఉన్నారు, బికాస్ మార్కెట్స్ అనేవి డల్ అయిపోయింది. ఇప్పుడు యుఎస్ అనేది టారిఫ్ విధించడం వల్ల ద ఎక్స్పోర్టర్స్ గాట్ హిట్ అలాట్. అందులోను టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గుడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఈ 3 సెక్టార్స్ ఎఫెక్ట్ అయింది. నౌ ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఇట్స్ హ్యాండ్ బై ప్రొవైడింగ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ కావచ్చు, రిలీఫ్ ప్యాకేజ్ కావచ్చు. ఈ రిలీఫ్ ప్యాకేజ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం వల్ల ద ఎకానమీ విల్ బి పంప్డ్ విత్ సమ్ మనీ, thereby they can search for the avenues. వాళ్ళకి కొంత టైం ఉంటుంది. For that only this relief package of $22.5 billion is given. Next, the most important topic of this week is India's complex turn in India's FDI story. Foreign direct investment ఏదైతే ఇండియాకి వస్తూ ఉందో, yes, as we all know, India is a good recipient of foreign direct investment inflows. Now it is రివర్సింగ్. ఆ రివర్స్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అనేది మనం డిస్కస్ చేయాలి. రీసెంట్ టైమ్స్లో ఇది చాలా ట్రెండింగ్. గ్రాస్ ఇన్ఫ్లోస్ ఏమో పెరుగుతున్నాయి, కానీ నెట్ ఇన్ఫ్లోస్ ఏమో తగ్గిపోతూ ఉన్నాయి. వై ఈజ్ ఇట్ సో? బికాస్ నెట్ ఇన్ఫ్లోస్ ఇస్ ద అమౌంట్ దట్ ఇండియా ఈజ్ గెటింగ్ కదా. ఇండియా అనేది నెట్ ఇన్ఫ్లోస్ మాత్రమే కన్సిడర్ చేయగలుగుతుంది. ఈ గ్రాస్ ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, కానీ నెట్ ఇన్ఫ్లోస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. వై ఈజ్ ఇట్ సో అనేది, firstly, when we opened our markets in 1993, because of globalization, we opened our markets through 2 different types of investment. First investment is foreign direct investment, second investment is foreign portfolio investment. We preferred foreign direct investment to that of foreign portfolio investment, because foreign portfolio investment అనేది short term investment, because they are hot money in stock exchanges. వాళ్ళు ఎప్పుడైనా పెడతారు, ఎప్పుడైనా తీసేయచ్చు, because they are investing in the financial assets. Whereas foreign direct investment is a long-term investment in the assets and ownership of the company. అది ఎందుకు ప్రిఫర్ చేసాం మనము? ఇండియా గ్రో అవడానికి ఈ అమౌంట్, ఈ క్యాపిటల్ అనేది అవసరం కాబట్టి లాంగ్ టర్మ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ప్రిఫర్ చేసాం. లైక్ వైజ్ ఓవర్ ఎ టైమ్ పీరియడ్ వీ హ్యావ్ ఓపెన్ అవర్ మార్కెట్స్, అండ్ రీసెంట్లీ కూడా ఇన్సూరెన్స్ మీద కూడా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అనేది 74% నుంచి 100%కి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చేసాం. సో మనం 1993 స్టార్ట్ చేసింది, 2005కి అలా పీక్ రీచ్ అవుతుంది. ఫ్రమ్ 2005 to 2021 ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి అమాంతం పెరిగాయి, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. అండ్ దట్ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ సింగపూర్, మారిషస్ అండ్ యూఎస్ఏ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. బట్ ఎక్స్క్యూజ్ మీ, ఫ్రమ్ 2021 నుంచి మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నెట్ ఇన్ఫ్లోస్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. వేరాజ్ ఈ ఇయర్ మళ్ళీ లాస్ట్ ఇయర్ మీద కొంచెం పెరిగింది. ఎందుకు తగ్గుతూ వస్తున్నాయి? ఫస్ట్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు?
ఇన్ ఆర్డర్ టు గెట్ ద రిటర్న్స్ కదా. లాంగ్ టర్మ్ అంటే ఏది ప్రిఫర్ చేస్తున్నారు మీరు? 2005 నుంచి 2025 20 years is such a period which is a long term. ఆ టైం నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నౌ దే ఆర్ టేకింగ్ అవుట్ దర్ ఇన్వెస్ట్మెంట్ విత్ ద రిటర్న్స్ బికాస్ ద టైం పీరియడ్ ఆబ్లిగేషన్ హ్యావ్ కంప్లీటెడ్. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, మీరు చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి యుఎస్, వీ కెన్ అండర్స్టాండ్, యుఎస్లో ఆబ్వియస్లీ రిచ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, దే హ్యావ్ ఇన్వెస్టెడ్. బట్ మారిషస్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, హౌ కమ్ మేజర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దీస్ టూ కంట్రీస్? క్లియర్గా మనకి వాళ్ళకి బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉండడం, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ ఉండడం వల్ల మారిషస్కి వెళ్ళి కంపెనీ ఎస్టాబ్లిష్ మారిషస్ నుంచి ఇండియాలోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రాఫిట్ ఓరియంటేషన్ రాదర్ దాన్ హెల్పింగ్ ద ఎకానమీ టు గ్రో, దేర్ బై రియలైజింగ్ ద రిటర్న్స్. వాళ్ళు ప్రాఫిట్ ఓరియంటేషన్తోనే మారిషస్కి వెళ్ళి మారిషస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఇండియాకి మారిషస్కి అగ్రిమెంట్ ఉండడం వల్ల ఈ ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది, రిటర్న్స్ అనేవి పెరుగుతున్నాయి. సో దే ఆర్ లుకింగ్ ఫర్ మేజర్ రిటర్న్స్. దానివల్ల ఏంటి, వాళ్ళు షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం మాత్రమే చూస్తున్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అసోసియేషన్ విత్ ఇండియా. వై దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఈవెన్ ఫ్రమ్ ద టైం? అంటే అప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ అసోసియేషన్ చూడట్లేదు. ఓవర్ టైం పీరియడ్ ఏంటంటే ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ అసోసియేషన్ దే ఆర్ నాట్ ప్రిఫరింగ్. వై? ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ రిమెంబర్, మనం ఓవర్ టైం పీరియడ్ రెగ్యులేషన్ అనేది తక్కువ చేసుకుంటూ వస్తున్నాం. జిఎస్టీ లాంటి రిఫార్మ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. యూ కెన్ సీ మేజర్, ఈవెన్ ఒకసారి ఏపీ సినారియో తీసుకుందాం. ప్రీవియస్ గవర్నమెంట్ ఉంది, ప్రీవియస్ గవర్నమెంట్ అనేవి 2014 తర్వాత ఒక గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, కంప్లీట్గా పాలసీ అనేది రివర్స్ అయిపోయి సమ్ ఇండస్ట్రీస్ హ్యావ్ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు అదర్ స్టేట్స్. మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఇండస్ట్రీస్ వస్తాయా? విల్ దే బిలీవ్? సో పాలసీ కంటిన్యూటీ అనేది లేదు. అలాగే సిస్టమాటిక్ కరప్షన్ అనేది పెరిగిపోయింది. ఇన్ ఆర్డర్ టు రిజిస్టర్ వన్ డాక్యుమెంట్ ఇన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్, దే విల్ బి ఆస్కింగ్ సమ్ అమౌంట్. ఆ సమ్ అమౌంట్లో స్టాంప్ డ్యూటీస్ అని చాలా తక్కువ ఉంటాయి, కానీ కంప్లీట్ అమౌంట్ అనేది వి అండర్స్టూడ్, అంటే కంప్లీట్ ప్రాక్టికల్, ఓకే వాళ్ళకి కావాలి కదా, ఓకే, అంటే ఇట్ మేడ్ షూర్ దట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అలాగా వేరే వేరే సెక్టార్స్లో కూడా ఉంది, రైట్? సో సిస్టమైజేషన్ ఆఫ్ కరప్షన్. అండ్ దెన్ రెగ్యులేషన్స్ ఏవైతే రెగ్యులేటరీ కంప్లైన్సెస్ ఉన్నాయో, ద కంప్లైన్సెస్ ఆర్ టూ హెవీ బికాస్ ఏ కంపెనీ హౌ కెన్ ఇట్ బి మోర్ ప్రొడక్టివ్ వెన్ ద కంప్లైన్స్ ఇస్ వెరీ లెస్, అంతే కదా? ఎప్పుడైతే కంప్లైన్సెస్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా ద కంపెనీస్ ప్రొడక్టివిటీ విల్ బి రెడ్యూసింగ్. వెన్ ఏ కంపెనీస్ ప్రొడక్టివిటీ ఇస్ రెడ్యూసింగ్, ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి డ్రాపింగ్ ఆబ్వియస్లీ కదా. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ షోయింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, వెరీ లాంగ్ టర్మ్. మీడియం టర్మ్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చూపిస్తున్నారు, బికాస్ ఇండియా ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ టు ఇన్వెస్ట్ నౌ. ఇట్ ఈస్ ఎన్ ఎమర్జింగ్ ఎకానమీ ఆఫ్ 21st century. కానీ లాంగ్ టర్మ్ అసోసియేషన్కి దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ బికాస్ ఆఫ్ దీస్ ఏవైతే రెగ్యులేటరీ కంప్లైన్సెస్ కావచ్చు, ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో దీనివల్ల లాంగ్ టర్మ్ అసోసియేషన్ చూపించాలి. దట్ ఇస్ ద ఫస్ట్ మేజర్ రీజన్ వై ఎఫ్డిఐ ఈజ్ నాట్ కన్సిస్టెంట్లీ ఇంప్రూవింగ్ సిన్స్ 2021. సెకండ్ థింగ్ ఏంటి అంటే రీపాట్రియేషన్. ఆబ్వియస్లీ నేను చెప్పాను 2005లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, నౌ దే ఆర్ గెటింగ్ ద రిటర్న్స్, దే ఆర్ టేకింగ్ దేర్ మనీ అవుట్. ఆ రీపాట్రియేషన్ అనేది, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోయింది కంపెనీస్ నుంచి. దెన్ అలాంగ్ విత్ ఇట్ మనకి నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అంటే గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎన్ని వస్తున్నాయి, అలాగే అవుట్ఫ్లోస్ ఎన్ని అవుతున్నాయి. ఈ అవుట్ఫ్లోస్లో ఏంటి, ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్. ఆబ్వియస్లీ మన దగ్గర కూడా మిలియనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బయట కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఆల్ దీస్ టుగెదర్ అలాంగ్ విత్ ద యుఎస్ టారిఫ్స్ హ్యావ్ పుష్డ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ నెగటివ్ నెట్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్. అంటే ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ అనేవి ఖచ్చితంగా తగ్గుతున్నాయి బికాజ్ ప్రొటెక్షనిజం అనేది పెరిగిపోయింది. మన ఇన్వెస్ట్మెంట్ వేరే కంట్రీలో పెట్టినాడు, అమాంతం రిలేషన్స్ ఆగిపోతే ఆబ్వియస్లీ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యింది. ఒకవేళ ఆగస్టులో ఈ సినారీ ఉంటుందని తెలిస్తే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యేదంటారా?
So that's why foreign direct investment, even when it is a long-term asset management or long-term asset investment, it is not, in the letter and spirit, it is not a long-term investment, because మనకి ఇండియా, సపోజ్ ఇండియా జపాన్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ఉన్నాయనుకోండి, we'll be definitely making sure that Japan adugutundi, yes, can you give some relaxation to the Japan in terms of foreign direct? Yes, we will be investing, but we can't invest for 30 years. We can only invest for 15 years. Will we not give in that in treaty? Yes, we will be definitely giving it. So akkada manam, we are making sure that systematically itself we are giving some advantage to some countries in terms of treaties also. So we need investment, and all the investment that we are getting into our country is short and medium term, not the very long investment like 50 years or 100 years. 50 years, 100 years అనే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ 100 years ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పాలసీ కంటిన్యూటీ ఉండాలి. పాలసీ కంటిన్యూటీ ఉండాలంటే 15 years ఉంది. ఇప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండడం వల్ల ఒకేసారి కాంగ్రెస్ వస్తే తర్వాత యూపీఏ వస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ 3 to 4 years బ్యాక్వర్డ్. ఈ పాలసీ కంటిన్యూటీ అనేది లేకపోవడం అనేది బిగ్గెస్ట్ థ్రెట్ కింద మనకుంది. దట్స్ వై దిస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లోస్ ఆర్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ రీపాట్రియేషన్, బికాస్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్, అండ్ బికాస్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫారెన్ కంపెనీస్. సో వీటి వల్ల ఇండియా ఎఫ్డిఐ అనేది నౌ ఇట్ ఈస్ అ టైమ్ వేర్ ఇట్ ఈస్ లైక్ మన ఎఫ్డిఐ అనేది మెచ్యూర్ అయినట్టు. ఎఫ్డిఐ అనేది మెచ్యూర్ అయినప్పుడు ఆబ్వియస్లీ దే విల్ బి టేకింగ్ ఇట్. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మెచ్యూర్ అయింది, అందుకే రీపాట్రియేషన్ అయిపోతుంది. నౌ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఆ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్ చేసి వీ నీడ్ టు అట్రాక్ట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డెస్టినేషన్స్. ఈ సింగపూర్, మారిషస్, యూఎస్ఏ కాకుండా యూరోప్లో జర్మనీ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం రేస్ చేయాలి. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎస్, అలాంగ్ విత్ ఇట్ మన నుంచి రెగ్యులేటరీ కంప్లైంట్స్ అనుకో, అలాగే why now they are actually moving it out. when చైనాలో లేబర్ అనేది కంప్లీట్ గా కాస్ట్లీ అయిపోయారు, ఇండియాలో చీప్ లేబర్ దొరుకుతున్నారు. ఎస్, చైనాలో లేబర్ కాస్ట్లీ అయిపోయారు. ఎప్పుడు కాస్ట్లీ అయ్యారు? ఈవెన్ వెన్ దే ఆర్ చీపర్ బ్యాక్ దెన్ దే యూజ్ టు బి స్కిల్డ్ లేబర్. నౌ వీఆర్ సెమీ స్కిల్డ్, అట్మోస్ట్ సెమీ స్కిల్డ్ లేబర్. అరౌండ్ ఓన్లీ 4% ఆఫ్ ఇండియా ఆర్ స్కిల్డ్ లేబర్. another 96% ఆఫ్ నాన్ స్కిల్డ్ మాన్యువల్ లేబర్. సో అలాంటి టైంలో మనం స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఎస్, యాజ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ బికాస్ ఆఫ్ కౌశల్ వికాస్ యోజన ద్వారా. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కంటిన్యూస్ ట్యాక్స్ రిఫార్మ్స్ రావాలి. ఇలాంటి జేఎన్ స్ట్రీట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బిట్రేషన్ ద్వారా కంప్లీట్ అయిపోవాలి తప్ప టూ మచ్ ఆఫ్ పెనాల్టీస్ విల్ బి డిటరెంట్ ఫర్ ద కంపెనీస్ టు ఇన్వెస్ట్. 4,000 crores పెనాల్టీ విధిస్తే ఆబ్వియస్లీ వాట్ దే విల్ డూ? దే విల్ నాట్ బి అట్రాక్టెడ్ టు ఇన్వెస్ట్ మోర్. అంతే కదా. So these are the issues that we need to address in order to plug the common complaints loopholes, in order to plug the loopholes in our investment pattern, in the investment pattern. So this is the India's FDI story where we are taking the turn, but ee turn malli turn cheyali ante tide systematic చేంజెస్ అనేవి జరగాలి. సిస్టమాటిక్ కంప్లైంట్స్ అనేవి చాలా ఈజీగా ఉండాలి. స్కిల్డ్ లేబర్ అవైలబుల్ ఉండాలి. బికాస్ వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. వాళ్ళని మనం స్కిల్డ్ లేబర్ కింద మనం మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే ద మోర్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి కమింగ్ ఇన్ ఇండియా. బికాస్ నో వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ఎ కంపెనీ విచ్ ఈస్ నాట్ గివింగ్ ద రిటర్న్స్. ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉంది, అప్పుడు రిటర్న్స్ ఇస్తుందా? ఇవ్వదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్. Yes, as we have seen all the topics, now we will be seeing previous year questions. The first question, which is given in 2025 itself, some rare earth elements are used in the manufacture of flat television screens and computer monitors. Some rare earth elements have photophosphoran properties. Photophosphoran properties అనేవి ఖచ్చితంగా ఈ ఎల్ఈడి ఓఎల్ఈడి టీవీస్కి అవి ఖచ్చితంగా అవసరం. దాట్స్ వై దే విల్ బి యూజింగ్ ఇట్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, ఖచ్చితంగా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కావచ్చు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు యూజ్ అవుతాయి. సో స్టేట్మెంట్ 1 is correct and statement 2 is correct. Because of their luminescent properties, statement 1 is correct. So it is a correct explanation. Next, consider following: ETF exchange traded funds, motor vehicles, currency swaps. Financial instruments. What are financial instruments? It is just like an agreement which is having an asset attached to it.
Do motorcycles have any agreement? Motorcycle is nothing but it is a asset. ఆ అసెట్ అనేది అగ్రిమెంట్ కింద ఆ అసెట్ ద్వారా అగ్రిమెంట్ చేసి తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో దట్స్ వై ఎక్స్చేంజ్ రేట్ ఫండ్స్ ఇస్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, కరెన్సీ స్వాప్ ఇస్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 3. India does not import apple from USA. In India, the law prohibits the import of genetically modified food without the approval of the competent authority. Yes, definitely. Without the approval of competent authority, we can't import the genetically modified food. But excuse me. But USA నుంచి apples import చేసుకోమా అంటే yes, we were importing. Now we need to see, because this is a previous year question. దీ కంటెక్స్లో ఖతార్ది కూడా మనం అడిగే ఛాన్స్ ఉంది. ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఖతార్. ఇన్ ఇండియా ద లా ప్రొహిబిట్స్ ద ఇంపోర్ట్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ అని ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అంటే సిమ్యులేటెడ్ క్వశ్చన్స్ అనేవి వేరే కంట్రీస్ కూడా మనం అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి మీరు కామెంట్స్లో ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్లీ మీన్స్. ఎస్, నేపాల్ అన్ఎంప్లాయ్మెంట్ కేస్ స్టడీ మనకు ఖచ్చితంగా అవసరం. హౌ ద యూత్ షుడ్ బి టేకెన్ కేర్. ఇఫ్ ద యూత్ ఈజ్ నాట్ టేకెన్ కేర్, it can really lead to the revolt. So that's why we need to make sure that the youth gets engaged in productive economic activity, which is making sure that they earn the returns. First thing, option, large number of people remain unemployed. Alternative employment is not available. Marginal productivity of labor is 0. Productivity of workers is low. ఖచ్చితంగా కామెంట్స్ మెన్షన్ చేయండి వాట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 5, which is given in 2019 UPSC. In the context of India, which of the following factors is or are contributors to reducing the risk of a currency crisis? Foreign currency earnings of India's IT sector, increasing the government expenditure, remittances from Indians abroad. Remittances from Indian abroad, definitely it is creating an asset. So that's why it is important. Currency crisis తగ్గిస్తున్నది, పెంచదు. Next, ది ఫారెన్ కరెన్సీ ఎర్నింగ్స్ ఆఫ్ ఇండియా సైడ్. ఫారెన్ కరెన్సీ ఎర్నింగ్స్ అనేవి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని ఇంప్రూవ్ చేస్తాయి, దేర్ బై రెడ్యూసింగ్ ద కరెన్సీ రిస్క్. వేరాజ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అమాంతం ఇంక్రీజ్ చేసేస్తూ ఉంటే డెఫినెట్లీ వాలటిలిటీ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, కరెన్సీ క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ రెడ్యూసింగ్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద కరెన్సీ క్రైసిస్. దట్స్ వై 4 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, ఎఫ్డిఐ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఇది నేను సిమ్యులేట్ చేసిన క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మాత్రమే 2016లో వచ్చింది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ రీసెంట్ కంటెక్స్ట్కి తగ్గట్టు నేను మార్చాను. జస్టిఫై ద నీడ్ ఫర్ ఎఫ్డిఐ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. జస్టిఫై ద నీడ్ ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎఫ్డిఐ, ఇట్ ఇస్ నాట్ ఎఫ్పిఐ. డిస్కస్ ద రీజన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ ఇండియాస్ ఎకానమీ. ఈ రెండు క్వశ్చన్స్ని అడ్రస్ చేయండి. ఫస్ట్, ఆబ్వియస్లీ రీసెంట్ ట్రెండ్స్ ఖచ్చితంగా రాయి. వెన్ ఎవర్ సచ్ టైప్ ఆఫ్ డైనమిక్ క్వశ్చన్స్ ఆర్ గివెన్, కరెంట్ ట్రెండ్స్ బేసిస్ మీద ఖచ్చితంగా ఆన్సర్ అనేది రాయాలి. నెక్స్ట్, బేసిక్స్ ఆఫ్ ఎఫ్డిఐ రాస్తారు. వై ఇట్ ఈస్ మోర్ ప్రొడక్టివ్ దెన్ ఎఫ్పిఐ అనేది రాస్తారు. అలాంగ్ విత్ ద ట్రెండ్స్, సబ్స్టెన్షియేషన్ టూల్స్లో ట్రెండ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ సజెస్టెడ్, అంటే రీజన్స్ ఏమున్నాయి ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్కి. వన్ ఆఫ్ ద మేజర్, ఈ రీసెంట్గా మనం చూసాం జైన్ స్టేట్ది, అది ఎగ్జాంపుల్గా కూడా మెన్షన్ చేయొచ్చు. వాట్ మైట్ బి ద ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్, ఆ ఇంపాక్ట్ అనేది ఏముంది, ఇంపాక్ట్ని ఎలా కౌంటర్ చేయాలనేది కూడా రాయాలి. త్రూ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రెడ్యూస్డ్ కంప్లైన్సెస్ కావచ్చు. అంటే వీఆర్ సీయింగ్ ద రిఫార్మ్స్ యాజ్ అన్ ఓవర్వ్యూ ఇన్ ద ఇండియన్ ఎకానమీ, బట్ దే ఆర్ నాట్ యెట్ పెనట్రేటెడ్ ఇన్ టు ద రూట్స్, గ్రాస్ రూట్ లెవెల్. రిఫార్మ్స్ అనేవి ఓవర్వ్యూలో చూస్తున్నాం ఇండియాని, కానీ గ్రాస్ రూట్స్ రిఫార్మ్స్ అనేవి ఇంకా రాలేదు. రిఫార్మ్స్ అనేవి వస్తేనే దెన్ ఓన్లీ ద రియల్ చేంజ్ హ్యాపెన్స్ దెన్. అండ్ పాజిటివ్లీ హౌ వీ కెన్, ఖచ్చితంగా పాజిటివ్గా ఎండ్ చేయాలి. బికాస్ దిస్ ఈజ్ జస్ట్ ఏ స్టేజ్. అంటే ఎకానమిక్ డెవలప్మెంట్ ఎలాగైతే బూమ్ పీరియడ్, డల్ పీరియడ్, బూమ్ పీరియడ్, డల్ పీరియడ్ ఉంటుందో, అలాగే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్లో కూడా నౌ వీ హ్యావ్ రీచ్డ్ ద మెచ్యూరిటీ పీరియడ్. దెన్ వీ విల్ బి డెఫినెట్లీ అగైన్ గెటింగ్ ద ఎఫ్డిఐ మోర్. ఇవన్నీ రాసి రెస్పాన్స్ అట్ ది రేట్ ఆఫ్ civiccenter.in కి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. దిస్ ఈజ్ ఎకానమిక్స్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ వీక్ 3. అండ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా కలుద్దాం. ఈ ఆన్సర్ ఖచ్చితంగా రాసి పంపించండి. అండ్ అలాగే ఆ క్వశ్చన్ది కామెంట్స్లో మెన్షన్ చేయండి వాట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.